సమర్పిస్తున్నవారు. నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో వాడవాడలా చలువ పందిళ్లలో కొలువు తీరిన గణనాథులు, వైభవోపేతంగా ప్రారంభమైన వినాయక చతుర్థి. జంగారెడ్డిగూడెంలో భక్త సంద్రమైన వినాయక స్వామి ఆలయాలు, చవితి వేడుకల్లో పాల్గొన్న భక్తులు. గొడమేరకు పడిన 3 గంటలను పూడ్చిన అధికారులు, 3వ గండి ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నారా లోకేష్. విజయవాడలో జంగారెడ్డిగూడెం వారధి ట్రస్ట్ సేవలు పాల్గొని అభినందించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. రాజమండ్రిలో చిరుత సంచారం, అప్రమత్తమైన అధికారులు. జంగారెడ్డిగూడెంలో ఫైర్ స్టేషన్ ప్రాంతంలో వెంచేసి ఉన్న శ్వేతార్క గణపతి ఆలయం వద్ద వినాయక చతుర్థి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పండిత పురోహితులు మామిడిపల్లి ఆనంద శివాచార్య ఆధ్వర్యంలో స్వామివారికి విశేష కైంకర్యాలు జరిపారు. నవరాత్రులు స్వయంభువై వెలసిన శ్వేతార్క గణపతికి అభిషేకాది క్రతువులు శాస్త్రోక్తంగా జరుపుతున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. గణేష భక్త మహాశైలారా, మన జంగారెడ్డిగూడెం గ్రామంలో కొవ్వూరు రోడ్లో ఫైర్ స్టేషన్ ప్రక్కన ఏం చేసి ఉన్నటువంటి శ్రీ స్వయంభూ పంచముఖ శ్వేతార్క హేరంబ గణపతి అనగా తెల్ల జిల్లేడు చెట్లు వేరులో మొలిచినటువంటి 5 రకాలైనటువంటి ముఖములు కలిగినటువంటి వినాయకుడు మరియు హేరంబ గణపతి. హేరంబ గణపతి అనగా దశభుజం పంచవక్త్రం దశభుజం సింహవాహనం, ఇలా 10 భుజములు కలిగి 5 ముఖములతో సింహవాహనం మీద దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి గణపతి హేరంబ గణపతిగా మనం కొలుస్తూ ఉంటాం. హేరంబ గణపతి చాలా విశేషమైనటువంటి వాడు. అటువంటి హేరంబ గణపతికి ఒక్కసారి అభిషేకం చేసి రవ్వలడ్డు నైవేద్యం పెడితే ఏ కోరికైనా సరే తీర్చగలిగినటువంటి అద్భుతమైన మహిమాన్వితులైనటువంటి వాడు ఈ హేరంబ గణపతి. అలాగే స్వయంభూ గణపతి, ఈ స్వయంభూ పంచముఖ శ్వేతార్క హేరంబ గణపతి 5 ముఖాలతో శ్వేతార్క గణపతి వెలవటము దొరకటము మనకి. జంగారెడ్డిగూడెంలో కేసనపల్లి వీధిలో వెంచేసి ఉన్న వినాయక స్వామి ఆలయంలో వినాయక చతుర్థి ఉత్సవాలు నిర్వహించారు. గణపతిని ప్రతిష్ఠించే కార్యక్రమంలో భాగంగా గణపతిని టీన్మార్ డప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. సీమకుర్తి శ్రీనివాసరావు దంపతులు వినాయక చతుర్థి ఉత్సవాలు ప్రారంభించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు బాలు ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. పొగాకు వర్తకులు సీమకుర్తి కోటేశ్వరరావు ఆదిలక్ష్మి దంపతులు వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి ఏటా వినాయక చతుర్థి వైభవోపేతంగా నిర్వహిస్తూ వస్తున్నట్లు ఆయన మనవుడు సాయి తెలియజేశారు. జంగారెడ్డిగూడెం కొత్త బస్టాండ్ సెంటర్ నందు వినాయక స్వామి విగ్రహం వద్ద వినాయక చతుర్థి నిర్వహిస్తున్నారు. చలువ పందిరిలో వేంచేసి ఉన్న వినాయక స్వామికి ప్రాణప్రతిష్ఠ చేశారు. కొల్లేపర కృష్ణారావు తనయులైన కొల్లేపర నారాయణ దంపతులు, కొల్లేపర ఆనంద్ దంపతులు, వారి సోదరి సీతా దంపతులతో పాటు పాములపర్తి శ్రీనివాస్, యువరాణి దంపతులు వినాయక చవితి పూజలు చేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. బాటసారులు ప్రయాణికులకు ఉచితంగా ప్రసాద వితరణ చేశారు. సుమారు 5 అడుగుల అగరబత్తిని వెలిగించారు. అందువల్ల ఈ వినాయక చవితి ఉత్సవాన్ని ఇలాగా కన్నుల పండుగ మనలాగూ ఈ వినాయక చవితి ఉత్సవం అలాగా అటువంటి ప్రప్రథమంగా మనం చేసుకునే తర్వాత శ్రీరామనవమి ఇలాగే ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకోవడం వల్ల మనకి లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమాలు కూడా బాగుంటాయని చెప్పి చెప్పడం అనమాట. జంగారెడ్డిగూడెంలో పోలీస్ స్టేషన్ పక్కనే వేంచేసి ఉన్న వినాయక ఆంజనేయ స్వామి, వెంకయ్య స్వామి ఆలయం వద్ద వినాయక చతుర్థి ఉత్సవాలు నిర్వహించారు.
పట్టణానికి చెందిన డాక్టర్ కేశవరావు దంపతులు వినాయక చవితి నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండిత పురోహితులు వినాయక చవితిని శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివార్లను భక్తులు దర్శించుకున్నారు. భారీ స్థాయిలో అన్నదానం చేశారు. డిఎస్పీ రవిచంద్ర, సిఐ రాజేష్ కుమార్ తదితర పోలీస్ సిబ్బంది స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. జంగారెడ్డిగూడెంలో రాజీవ్ నగర్ నందు మట్టితో చేసిన 3 అడుగుల వినాయక స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గడ్డి, మట్టి, సిమెంట్ సాధారణ రంగులతో వినాయక స్వామి విగ్రహాన్ని తయారు చేశారు. ప్రతి ఏడాది కేవలం మట్టితో చేసిన వినాయక స్వామి ప్రతిమను తయారు చేయించి నవరాత్రులు జరపడం ఆచారంగా వస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. పార్టీలకు అతీతంగా గణనాథుడిని భక్తులు దర్శించుకున్నారు. వినాయక స్వామి భక్తి గీతాలు ఆలపించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విచ్చేసిన నాయకులకు ఘన స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం అందజేశారు. దారిన పోయే ప్రజలకు ఉచితంగా ప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడెంలో నిర్వహించే గణపతి నవరాత్రుల్లో అయ్యన్న నగర్ వాసులకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏడాది కుల మతాలకు అతీతంగా అందరూ సామూహికంగా వినాయక చతుర్థి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అందరూ ఒకే తాటిపై వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు చేశారు. భక్తి గీతాలను ఆలపించారు. చిన్నారులకు వినాయక చవితి కథ గురించి వివరించారు. కుటుంబ సమేతంగా భక్తులు పాల్గొన్నారు. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన చలువ పందిరిలో వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభులై వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. ఆలయ మండపంపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారు. అర్చక స్వాములు పూజా కార్యక్రమాలు నిర్వహించి వినాయక చవితి విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు ప్రసాదాలు అందజేశారు. శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు పంచామృత అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సదరు అభిషేక ప్రక్రియలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆయుష్కామార్థ సిద్ధి ప్రథమైనటువంటి వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ గురుభ్యో నమః. మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురవాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి వినాయక చవితి, భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి మహోత్సవాన్ని మనం ఏటాలాగానే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్టుగానే ఈ సంవత్సరం అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. పొద్దున్నే శ్రీ స్వామివారికి సుప్రభాత సేవానంతరం స్వామివారి కైంకర్యంతో పాటుగా వినాయకుడిని వరసిద్ధి వినాయక స్వామివారిని ప్రతిష్ఠింప చేసి పూజా కార్యక్రమాలని అత్యంత వైభవంగా జరిపించడం జరిగింది. తదుపరి శ్రీ స్వామివారికి పంచామృతాభిషేకం చేసి భక్తులకి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించి ధరించవలసిందిగా హైదరాబాద్ లోని పబ్స్ పై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ పై ఆరా తీశారు. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. పబ్స్ లో పలువురికి డ్రగ్స్ పరీక్షలు చేయగా వీరిలో 4గురికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ లో పబ్స్ సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోవడంతో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో దాడులు చేశారు. క్లోజ్గా రావాలి, సాక్షి రావాలి. క్లారిటీ వస్తుందా?
దగ్గరికి రా మళ్ళీ అది కనిపిస్తుందా మార్క్ రానిది कुछ भी मत करेगा ऑलराइट ओके keep this can you give yes here बस रही yes మన వాళ్ళు తీసుకుంటారు లేక సింగ్ ఇట్లా జంగారెడ్డిగూడెం నుంచి విజయవాడ వెళ్లిన భారతి ట్రస్ట్ చేసిన సహాయక కార్యక్రమాల్లో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. లోతట్టు ప్రాంతాలలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. దాతల సహకారం మరువలేనిదని వలవల తాతాజీ పేర్కొన్నారు. ముంపు ప్రాంతాలలో సైతం భారతి ట్రస్ట్ చేస్తున్న సేవలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ కొనియాడారు. ఆయిల్ ప్యాకెట్ అలాగే రోడ్డు వరకు వేసి వచ్చాడు. బ్లీచింగ్ వెళ్తున్నారు వాటర్ ఎలాంటి రోడ్లు రాకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎందుకంటే ఇదంతా డ్రైన్ వాటర్ ఏమైనా ప్రాబ్లం అంటే చెప్పండి మా ఎమ్మెల్యే గారికి చెప్పండి. మీకు ఆర్థిక సాయం కూడా అలా చూస్తారు అన్ని చూపించు రిపోర్ట్ ఇస్తున్నాను. ఓకే చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది చెప్పి 9 రకాల అన్న కొంచెం వెనక్కి జరగరా అమ్మ పెద్దమ్మ సరే మీటింగ్ అన్న కొద్దిగా వెనక్కి జరగరా కొద్దిగా ఆయిల్ ప్యాకెట్ బంగాళదుంపలు 2 కేజీలు, ఉల్లిపాయలు, పంచదార, కందిపప్పు 9 రకాలు చంద్రబాబు పంపించారు. 10 కేజీలు బియ్యం మన సీఎం గారు పంపించారు. చంద్రబాబు నాయుడు గారు బియ్యం ఎట్లా తీసుకెళ్తామా సరే ఎక్కడ మీరు ఎక్కడ మంచి రాంబాబు తీసుకెళ్ళండి. పక్కన నేను పట్టుకుంటాను. ఒక్క నిమిషం తప్పకుండా మనం మానసికంగా మరి ఇతర ప్రజలు కూడా మరి సేఫ్గా ఉండండి, ఇబ్బందులు లేదు. ఇంకా మీకు దగ్గర సహాయం ప్రభుత్వం నుంచి కూడా వస్తుంది. మీరు ఎవరైతే ఈ యొక్క వాలంటరీ సర్వీసెస్లో సపోర్ట్ చేస్తున్నారో ప్రజలకి అలాగే ఎన్జిఓస్కి అందరూ కూడా అక్కడ ధన్యవాదాలు చేస్తూ మరొకసారి జంగారెడ్డి వచ్చిన వాలంటీర్ కలిసి పర్వత తాతాజీ మన జన సైనికులు వీర మహిళలు వచ్చిన వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. రోజున జంగారెడ్డి నుంచి మన ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో సుమారు 150 బ్యాగులు తీసుకొచ్చి ఇలా 44 బూతులు అందజేయడం జరిగింది. ఉన్న కుటుంబాలు చూస్తే చాలా అన్నమో రామచంద్రన్న చాలా బాధలు ఉన్నాయి. మేము ఏంటంటే వారధి తరపున ఏంటంటే ఒక కుటుంబంగా చేయటం అని చెప్పేసి ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది.
నిజంగా ఏంటంటే ఇలాంటి ఎమ్మెల్యే గారు మన చింతలపూడి కాన్స్టిట్యూన్సీకి రావడం మన అదృష్టం చెప్పాలి. ఎందుకంటే విజయవాడ అంటే మంద కాకపోయినా పెద్దలు పిలిపించినా సరే సుమారు 5 రోజుల నుంచి కంటికి రెప్పల ఈ వార్డుని కాపాడుతున్న నిజంగా మన డేరింగ్ అండ్ డాషింగ్ ఎమ్మెల్యే గారికి మరొకసారి మన జన సైనికుల తరఫున వార్డు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే హెల్త్ సహకరించకపోయినా ఎంత ఫేవర్తో ఉన్నా సరే కంపల్సరీగా ఇక్కడ ఏ లోటు జరగకూడదని ప్రతి గుమ్మానికి కూడా రోజుకి అన్నిసార్లు విజిట్ చేసుకుంటా నైట్ 10 వరకు ఈ వార్డుని ఈ ఉన్న డివిజన్ని కాపాడుతున్నారు. మరొకసారి మా అందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి నేను నమ్ముకున్న ఆంజనేయ స్వామి తరఫున కూడా ఆయనకంతా కూడా ఆరోగ్య విషయంలో అన్ని విషయాల్లో కూడా అండగా ఉండాలని త్వరలో ఈ విపత్తు తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చిరుత పులి సంచరిస్తోంది. సీసీ ఫుటేజ్ లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. హౌసింగ్ బోర్డు, దివాన్ చెరువు, శ్రీరాంపురం, స్వరూపనగర్ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ఎవరూ సంచరించరాదని, సాధ్యమైనంత వరకు గుంపులుగానే ఉండాలని కోరుతున్నారు. ఫారెస్ట్ అధికారులు చిరుతను బంధించేందుకు ఏ విధమైన ప్రాణ నష్టం, జంతు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలియజేస్తారు. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సుందర సీతారామస్వామి ఆలయం నందు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి రోజు తల్లి రామాంజనేయ రెడ్డి, కళావతి దంపతులచే పూజలు చేశారు. ఇందులో భాగంగా స్వామివారికి అర్చకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కైంకర్యాలు జరిపారు. పందరి ప్రభాకర్ గణేష్ రెడ్డి, యమునారాణి దంపతులు వినాయకుడి విగ్రహం, లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆలయ ధర్మకర్త దల్లి గోపి నాగప్రసాద్ రెడ్డి, కమిటీ అధ్యక్షులు దల్లి రామాంజనేయ రెడ్డి, కార్యదర్శి దల్లి కేదారేశ్వర్ రెడ్డి, కోశాధికారి బాలభాస్కర్ రెడ్డి, కమిటీ మెంబర్లు దల్లి నాగేశ్వరరావు, మునకాల రామచంద్రరావు, బాకి రామాంజనేయులు, పిల్లి రామిరెడ్డి, కంబపు రామాంజనేయులు, దేరెడ్ల నాగరాజు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీన సోమవారం మహా అన్న సమారాధన ఊరేగింపు జరపనున్నట్లు తెలియజేశారు. నమస్కారం చేసుకోండి స్వామి కొండి గురవాయగూడెం గ్రామస్తులు అందరికీ నమస్కారం. ఈరోజు ఆ గురవాయగూడెం గ్రామంలో జరుగుతున్న శ్రీ సుందర సీతారామయ్య స్వామి ఆలయం నందు వినాయక ఉత్సవాలు 9 రోజులు జరుపుకోవడానికి ఈరోజుతో ప్రారంభించాము. ఈ రోజు నుంచి వరుసగా 9 రోజులు ఉదయం సాయంత్రం కూడా 9 మంది దంపతులచే ఉత్సవాలు జరుగుతాయి. తదనంతరం 9వ రోజు పూజ అయినంతరం సోమవారం నాడు భారీ అన్ని సమారాధన, స్వామివారి ఊరేగింపు, లడ్డూ పాట, మిగతా కార్యక్రమాలను జరపండి. కావున అందరూ కూడా భక్తులందరూ కూడా మా గుడికి రావాల్సిందిగా అన్నప్రసాదాలు సేవలు వస్తుందని కోరి ప్రార్థిస్తున్నాం.
జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల నిర్వహిస్తున్న వినాయక చవితి మండపాలను నాయకులు దర్శించుకున్నారు. వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ జెట్టి గురునాథరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, రైతు నాయకులు అల్లూరి రామకృష్ణ, నాయుడు శ్రీను తదితరులు వినాయక స్వామి విగ్రహాలను దర్శించుకున్నారు. మండపాల కమిటీ సభ్యులు నాయకులకు స్వాగతం పలికారు. మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలో 1892వ సంవత్సరంలో లోకమాన్య తిలక్ గణపతి ఉత్సవాలను ప్రారంభించారని, ఆనాటి స్వాతంత్ర స్ఫూర్తికి నిదర్శనంగా వినాయక చతుర్థి అని అభివర్ణించారు. దేశం మొత్తం వినాయక చవితిని కుల మతాలకు అతీతంగా వర్గం, ప్రాంతం అని తారతమ్య భేదాలు లేకుండా చేసుకునే పండుగలలో వినాయక చవితి ఒకటిగా ఉందని తెలియజేశారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరుకు పడిన గంటలను పూడ్చారు. సుమారు 64 గంటల పాటు నిరంతరాయంగా శ్రమించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తదితర అధికార యంత్రాంగం సేవలను మంత్రి నారా లోకేష్ కొనియాడారు. మొత్తం 3 చోట్ల బుడమేరుకు గండి ఏర్పడటంతో శనివారంతో 3 చోట్ల గండ్లను పూడ్చారు. సాయుధ దళాల ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున గండ్లను పూడ్చారు. రాత్రనక పగలనక అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరికి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి బుడమేరు గండి పూడ్చే పనులు పరిశీలించిన మంత్రి నారా లోకేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. 3వ గండి వద్ద వేగంగా జరుగుతున్న పూడ్చివేత పనులు పరిశీలించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం ఫలించడంతో అనుకున్న దానికంటే తక్కువ సమయంలోనే 3వ గండిని పూడ్చారు. ఎడమవైపు గండ్లు పూడ్చడంతో పాటు సమాంతరంగా కుడివైపు పడిన గండ్లు పూడ్చివేశారు. మరికొన్ని గంటల్లోనే పూర్తి కానున్న 3వ గండి పూడ్చివేశారు. గండి పూడ్చివేత పనులు పూర్తయిన వెంటనే గట్టు పటిష్టత పనులు కూడా పూర్తి స్థాయిలో వేగవంతంగా చేయాలని అధికారులను లోకేష్ ఆదేశించారు. నమస్తే సార్. కంగ్రాచులేషన్స్ రమణ. నమస్కారం. 64 గంటలు అయిందండి పడుకుని. ఇదైనా మనం ఇప్పుడు బండి వేసాం కాబట్టి తెచ్చి బండి పెట్టుకోవాలి. అంటే ఇక్కడ చేసుకోవాలి, కింద గ్రౌండ్ ఉంటుంది కదండి. ఇప్పుడు మన దీని మీద అయితే ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసేటికి అడ్డం వస్తుంది. అది క్లోజ్ చేసినంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండి రేసి. మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలని అంటే అక్కడి నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకోవాలంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా. ఫస్ట్ అంతేనండి. అంటే ఇప్పుడు అంటే 3-4 నిలబడిపోయినాయి అనుకోండి, ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసేవి ఇక్కడ రూట్ వేసుకుని ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంటుకుంటాం. మరి 1 అవర్ మనం గట్టిగా నుంచి ఉంటే 12 వస్తాయంటే మనం లేకపోతే 6 నుంచి 8 వస్తాయి. మన ఇక్కడ ఉంటే 10-12 వస్తాయి, లేదా 6-8. ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందండి, అది వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది. అందుకని మీకు రాళ్ళ మధ్యన ఈ 3rd సిపేజీ మీకు ఇంకా లక్కీగా ఇక్కడ వేసేప్పటికి మనకి ఇది కొంచెం కవర్ అవుతుందండి. పొలాల్లో ఉన్న వాటర్ ఇప్పుడు నిన్న 2 తగ్గిన తర్వాత ఈవేళ గంట 1 ఫీట్ తగ్గింది అంటున్నారు చాలా ఏరియాస్లో. అన్నా మీరు బ్రీచ్ ఇది అయిపోతే ఇక్కడ నుంచి 10 గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి. అదే కూడా క్లోజ్ అవుతాయండి. అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళు కప్ చెప్పారు, అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి. వాళ్ళు ఇప్పుడు పులివాగు ఇప్పటి వరకు ఎవరూ వెళ్లలేని లోతట్టు ప్రాంతాలలో టీ నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామస్తులు వెళ్లి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ట్రాక్టర్స్ పై శివారు ప్రాంతాలలో పర్యటించారు, నిత్యావసర సరుకులు అందజేశారు. దీనిపై వారు మీడియాతో మాట్లాడారు. విజయవాడలో ముంపు ప్రాంతాలలో తాము చేస్తున్న సహాయక కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా వాసవి క్లబ్, ప్రకాష్ నగర్, పాయికాపురం, కంట్రిక, అయోధ్య నగర్, ఈ ఉడాకాలని పంచారు. కానీ ఇప్పటిదాకా కూడా ఎవరు ఇంత లోపలికి రాలేదు, ఇంత డేర్ చేయలేదండి. వైఎస్ఆర్ కాలనీలోకి ఎంటర్ అయ్యామండి. చూడండి వాతావరణం ఎలా ఉందో ఇదంతా. మేము వస్తానన్నాం కదా, ఏమో తక్క దీంట్లో చేద్దాం. మీరు కూడా పంచుతురుగా, మాతో పాటు మీరు కూడా పంచుతురుగా. విజయవాడలో ముంపు కారణంగా నష్టపోయిన పంట పొలాలను రాజమండ్రి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి, కేంద్ర మంత్రులు పరిశీలించారు. రైతులతో మాట్లాడారు.
చూపించారు కదా సార్, ఒక్క నిమిషం ఇది partially inundated. This is inundated in 5 days and it starts decreasing. This is inundated 7 days. Pora damage. Pora damage. ये काटन का हमारा यूपी में कॉटन दोनों बहुत ज्यादा उगता है यहाँ पे। कॉटन भी गया 2 लाख हेक्टेयर है सर। डैमेज हो गया सर, भी डैमेज ये काटन कंप्लीट डैमेज हो गया सर। 3 days inundation कंप्लीट लॉस। जरगाली कॉटन है ये भी कॉटन टोटली डैमेज। ये भी कॉटन है। 2 months हो गए, 2 months हो गए। आर्टिकल्चर अंदर बाधा और 3 लाख పెట్టి सर इन्वेस्टमेंट नहीं अभी तो नहीं लगा सर साल की ये చెప్పే सरकार ने ना। జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో మానవత కళ్యాణ మండపం ఆవరణలో ఉన్న వినాయక స్వామి విగ్రహం వద్ద చవితి వేడుకలు నిర్వహించారు. మానవత కన్వీనర్ త్రిపుర రమేష్ దంపతులు పూజలు చేశారు. ఓం ప్రమదాయ నమః, ఓం ధ్యాయనే నమః, ఓం యక్షిణీ కిన్నరసేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం గంభీరనిలయాయ నమః, ఓం వటవే నమః, ఓం జ్యోతిష్యే నమః, ఓం అక్రాంతబలచిత్రభ్రవే నమః, ఓం అభీష్టవరదాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తరూపాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం భూష్ణే నమః, ఓం పుష్కరోత్క్షిప్తిర్చరణాయ నమః, ఓం అగ్రజ్ఞాయ నమః, ఓం అగ్రపూజాయ నమః, ఓం అపాకృతపరాక్రమాయ నమః. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా జర్నలిస్టులకు సన్మానం చేశారు. దానిలో భాగంగా జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ రిపోర్టర్ నాగసూరి బాలసుబ్రహ్మణ్యంకు ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ అధ్యక్షులు గొల్లపూడి మురళీకృష్ణ దంపతులు, సెక్రటరీ కొనకల శ్యామ్ సత్యనారాయణ, కోశాధికారి వివి సత్యనారాయణలు శాలువాతో సత్కరించారు. పూలదండలు వేసి సన్మానించారు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో జర్నలిస్టు రంగంలో ఉత్తమ సేవలందిస్తున్న బాలసుబ్రహ్మణ్యం సేవలను వారు కొనియాడారు. మళ్ళీ పోల్దండ వేసిన మళ్ళీ ఒకసారి జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయంలో వెంచేసి ఉన్న వినాయక స్వామి విగ్రహం వద్ద వినాయక చతుర్థి వేడుకలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ పూజలు చేశారు. గోవింద జై గోవింద మాతా మహారాజ్ఞి జయ కాంబికా మాతాకు జై హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ సన్నిధాన క్షేత్రం నందు ఆలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఈరోజు వినాయక చతుర్థి మహాపర్వదినం సందర్భంగా ఆలయంలో కమిటీ వారిచే ఏర్పాటు చేసినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క వ్రతము మరియు సామూహిక సహస్రమోదక లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారు స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. శ్రీమాత్రే నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో వాడవాడలా చలువ పందిళ్లలో కొలువు తీరిన గణనాథులు, వైభవోపేతంగా ప్రారంభమైన వినాయక చతుర్థి. జంగారెడ్డిగూడెంలో భక్త సంద్రమైన వినాయక స్వామి ఆలయాలు, చవితి వేడుకల్లో పాల్గొన్న భక్తులు. బొడమేరకు పడిన 3 గంటలను పూడ్చిన అధికారులు, 3వ గండి ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నారా లోకేష్.
విజయవాడలో జంగారెడ్డిగూడెం వారధి ట్రస్ట్ సేవలు పాల్గొని అభినందించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. రాజమండ్రిలో చిరుత సంచారం, అప్రమత్తమైన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.